హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అతనండి మనం ప్రతిరోజు కూడా మాఘపురాణం అనేటువంటిది వీడియో తీసుకుంటున్నాం కదా. ఆ వీడియోలోకి ఇవాళ 28వ రోజు అయినటువంటి మాఘపురాణం ఆ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం. 28వ రోజు యొక్క మాఘమాస పుణ్య కథను ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకుందామండి. అయితే మాఘమాసంలో ఉండేటువంటిది 28వ అధ్యాయమైనటువంటిది 28వ రోజు యొక్క కథ ఏమిటంటే క్రూర కథ అనమాట అండి. క్రూర అనేటువంటి కథ అనమాట అండి. ఆ కథ ఏమిటి, దాని గురించి తెలుసుకుంది. ఘృతస్న మద మహర్షి జాహ్నుమునితో ఇట్ల నేను ఏ విధంగా చెప్తున్నాడో చూద్దాం. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘ వ్రతమునాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అటువంటి పుణ్యుని యొక్క కథను వినమంటున్నాడండి. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశము వారినందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును. ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపరయుగమున విదేహ దేశమున క్రూరాయను పేరుగల శూద్ర స్త్రీయుండెను. అదనమాట అండి మనము తెలుసుకునేటువంటి కథ అనమాట. ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. జ్ఞానం కలిగినటువంటి ఒక కుమారుడు ఉన్నాడటండి. అతడు దయావంతుడు, ధర్మాచరణమున నిష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మ కార్యములను చేయుట ఎందిష్టము కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అదనమాట అండి. ఆ విధంగా అందరికీ సేవలు అనేటువంటిది చేస్తుంది. అత్తమామలకెప్పుడును సేవ చేయుచుండెను. క్రూర కోడలని ఏ దోషము లేకుండాను నిందించేటిది, తిట్టేటిది. అప్పుడప్పుడు ఆమె భర్తయు కోడలని హింసించుచుండెను. ఈ విధంగా ఆ కోడలని హింసించటం అనేటువంటిది అంటే బాధ పెట్టడం అనేటువంటిది జరుగుతున్నది. పాపం ఆ కోడలు ఇది పూర్వజన్మ కర్మ ఫలమని తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండేది. ఇది ఈ జన్మలోది కాదు, గత జన్మలోదని ఓర్పుతోటి ఆమె చేయవలసిన కార్యక్రమాలు పనులన్నిటినీ చక్కగా చేసేదిటని. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరాపుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లను, నాయనా, అమ్మ, నా మాట వినుడు. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపం ఎందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధ కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని నా భార్య గాని మీకేమి అపకారము చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా. మనం గ్రహించవలసింది కోపం అనేటువంటిది ఎంతటి దారుణమో ఈ యొక్క అంశాన్ని తెలుసుకుంటే సార్. ఏమేమిటండి? కోపం వల్ల ధనముటండి, కీర్తిట, తర్వాత సుఖము, గౌరవము, తర్వాత జ్ఞానము, ఇవన్నీ కూడా నశిస్తాయి, అంటే లేకుండా పోతుంది. కాబట్టి కోపం అనేది తగదు అనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా గ్రహించుకోవాలన్నమాట అండి.
సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన యోర్పును వహించుడు అని పలికెను. సర్వజన సమ్మతమైన అంటే ప్రజలందరూ కూడా సమ్మతించేటువంటిగా ఓర్పును ప్రదర్శించండి అని చెప్పటం జరిగింది. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను, ఇంకా ఎక్కువైన కోపంతో ఈ విధంగా, మూర్ఖుడా పొమ్ము, నీవెంత నీ భార్య ఎంత, తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు, నిన్ను నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు, మేమేమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును కోడలని మరలా మాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. నిష్కారణంగా అంటే కారణము లేకుండగానే కొట్టుట అదనమాట. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు దోషమును చెందెను, కానీ సహజమైన శాంతము పొందేను. సహజంగా శాంతాన్ని పొందాడుటని. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు, అట్టివారు శాశ్వతముగా నరకమును పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు, స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానముగు తీర్థము లేవు కదా అని తలచెను. ఈ నీతి వాక్యాలు చెప్పాడు కదండి. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించటం అనేటువంటిది చాలా తప్పు. కనిపించినటువంటి కన్న తల్లిదండ్రులే దైవాంశ సంభూతులుగా భావించుకోవాలి అనేటువంటి సత్యాన్ని కూడా గ్రహించవచ్చు అన్నమాట అండి. ఇక అంతేకాదండి, దైవం ఎలాంటిదిటండి, శ్రీహరికి మించిన దైవం లేదు కదా. భర్తకి ఇంకా అదే స్త్రీకి భర్త దైవం అన్నమాట అండి. అలాగే గంగతో సమానమైన తీర్థము లేదు కదా అని తలిచాటండి. కాబట్టి భార్యను తగు మాటలతో ఊరడించెను. తగు మాటలతో అంటే సమయానుకూలంగా భర్త చేయవలసిన పనిని చేశారు. ఓర్పుగా నుండమని సమాధానపరిచెను. వాళ్ళు ఏమంటున్నా ఓర్పుతో సహించుకుందాం అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. కోపిష్టియగు క్రూర కోడలను కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేశాను. ఆమె కుమారుడి అకృత్యమును చూచి తల్లినేమియూ అనలేక పితృభక్తి వలన ఏమీయూ చెయ్యలేక మౌనముగా బాధపడుచు పూర్వం వల్లనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధంలో నుండెను. 7 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు చుక్క కూడా లేకుండా ఉండిపోయిందిటండి. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకోనలేదు. అదిటండి, అందరూ చెప్పారట కానీ ఎవరి మాట వినలేదు. కోడలని అట్లే నిర్బంధించి పీడించను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండాటిచే దుఃఖించి కృషించి మరణించెను. 7 రోజుల పాటు నీటి చుక్క లేదు, ఏమీ లేదు. ఆమె దుఃఖిస్తాం వల్ల, బాధపడటం వల్ల ఆమె సిక్కి శల్యమైపోయి నీరసించిపోయి ప్రాణాన్ని విడిచిపెట్టేసిందనమాట అండి. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండా తలుపులు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపము నొంది నిశ్చేష్టుడై ఉండెను. భార్య మరణించి ఆ గదిలో పడి ఉందండి. ఆ భర్త చూసి నిశ్చేష్టుడైపోయాడు. అంటే ఏమీ చెయ్యలేనివాగా అలా నిలబడిపోవడం జరిగింది. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. అంటే ఉన్నన్నాళ్ళు దుఃఖించడం. గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారముచే నేలపై పడేను. ఒక చెట్టు గాలికి ఒరిగిపోయి పడిపోయినట్టుగా పడిపోయాటని. క్రూరయ్య తలుపులు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివసుడైన పుత్రుని చూచెను. అదనమాట అండి ఆ తల్లి చేసింది. ఇది ఆశ్చర్యము. ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపును విని అందరూ ఏమీయూ అనుచు చూడవచ్చిరి. ఏమైందో
అనుకుని చూడడానికి వచ్చారు. ఈ విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. అంటే మానవలోకం కదండి, ఇరుగు పొరుగు వాళ్ళు అనేటువంటి మాటలు అనడం జరిగిందనమాట. నిందించటం అనేటువంటిది జరిగిందనమాట అండి. ఇక కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి. అలా ఊరుకోరు కదండి, దహనాన్ని చేశారు. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచటనుండలేక గంగా తీరమును చేరెను. అక్కడ ఉండలేకపోయాడు, దుఃఖభారంతో గంగానదికి వెళ్ళిపోయాడు. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. కొంతకాలం అయిందండి, పుట్టినవాడు గిట్టక మానడన్నట్టుగా మరణించటం జరిగింది. క్రూర పశ్చాత్తాపము నందెను. అంటే కొడుకు కోడలు ఇలా అవడంతో ఆమె పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె బ్రతుకున్నంత కాలము దుఃఖిస్తూనే ఉంది. ఆమె భర్తయు శోకించెను, అంటే దుఃఖించెను. వారట్లు అధికముగా శోకించుటను చూచి జనులందరూ విచారించిరి, అంటే బాధపడ్డారు. కానీ సమయమున విచారించి లాభమేమి, అయిపోయింది, ఇంకేం విచారించినా లాభమేముంది అని పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసిపత్ర నరకం, అంటే కత్తుల బోను, అసి అంటే కత్తి అనమాట అండి, చిరకాలము అనుభవించిరి. ఉన్నంతకాలము అనుభవించారటండి. తరువాత చంపాతీరమున సర్పములై జన్మించిరి. ఇది అంటే మనం ఇదంతా నిజమా అంటే అండి, మనము సావధానంగా ఆలోచించుకుంటే ఈరోజు చేద్దామనుకున్న ఒక పనిని చెయ్యలేకపోతామని, అంటే అక్కడ భగవత్ సంకల్పము లేదు. అలాగే కొన్ని విషయాలలో మనము అనుకున్నది ఒకటవుతుంది, అయ్యేది ఒకటవుతూ ఉంటుంది. అంటే పూర్వజన్మ సుకృతం వల్ల కావచ్చండి, లేకపోతే ఈ జన్మలోది కావచ్చు. మనము పనులు అనేటువంటిది నెరవేరుతూ ఉంటాయి. అయితే గమనిస్తే చావు పుట్టుకలు ఎంత సత్యమో ఇవి కూడా అంతే సత్యంగా భావించవచ్చు అన్నమాట అండి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏమైందనమాట అండి, పుత్రశోకంతో మరణించటం జరిగింది కదండి. చంపాతీరమున సర్పాలై జన్మించారు, అంటే పాములుగా పుట్టారు. రావి చెట్టు తొర్రలో నివసించుచుండేరే, అంటే పుట్టలు ఉంటాయి కదా, అక్కడ రావి చెట్టు దగ్గర ఒక పుట్టలో ఒక తొర్రలో నివసించు. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అని ఇద్దరు సజ్జనులు అచ్చటికి వచ్చిరి. సజ్జనులు అంటే మంచివాళ్ళు, దుర్జనులు అంటే చెడ్డవాళ్ళు, ఆపోజిట్ అన్నమాట అండి. అది వ్యతిరేకం. చంపానదిలో మాఘమాస స్నానమును ఆచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించి మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. అదనమాట అండి. ఆ స్నానం చేసి వచ్చారు ఆ చంపానదిలోను. ఆ తర్వాత శ్రీహరిని ప్రార్థించారు. మాఘమాసం యొక్క పురాణము ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటాం కదండి, అలా చదువుకోవటం జరిగింది. ఈ విధంగా సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినటు వలన వారి పాపములు పోయినవి. ఈ విధంగా వారి పాపాలు తొలగిపోయేట. పుణ్యము కలిగాను. వినడం వల్లే పుణ్యం వచ్చిందంటే చేస్తే ఇంకెంత పుణ్యం అనండి. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. అదనమాట అండి, దివ్యమైనటువంటి దేహాన్ని ధరించటం జరిగింది. వారికై దివ్య విమానము వచ్చెను. ఒక విమానం అనేటువంటిది రావటం, శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. ఈ విధంగా శ్రీహరి యొక్క సాన్నిధ్యానికి వెళ్ళిపోయారనమాట అండి. సాన్నిధ్యం జహ్ను మునివర్య మాఘమాస వ్రతం ఇట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. అంటే ఎంతకాలం చెప్తున్నా కూడా అది పూర్తి అవ్వదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకును వీలు లేదు. ఇంతమందే తరించారు, అంతమంది తరించలేదును చెప్పటానికి వీలు లేకుండా పోయిందిటండి. ఎన్నో యుగముల నుండి ఎంత మందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, తొండలు, సర్పములు, వారు వీరననేల సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమునాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన
తరించిరి. ఈ విధంగా వాళ్ళు శ్రీహరి యొక్క కృపాకటాక్షాలను పొందగలిరి. అంటే వీళ్ళు వాళ్ళు లేరు, జంతువులు అనేవి లేవు, అందరూ కూడా ఆ శ్రీహరి యొక్క కృపాకటాక్షాలతోటి ఆయన యొక్క సాన్నిధ్యానికి చేరుతున్నారు అని చెప్పటం జరిగిందనమాట. ఎట్టి పాపాత్ముడైనను మాఘ మాస వ్రతమునాచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుననుటకెన్నియో ఉదాహరణములను చెప్పగలను. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయటండి, ఒకటేపి రెండేపి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి అని ఘృతస్న మదమహాముని జాహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. ఈ విధంగా మాఘమాస వ్రతమును వివరించటం జరిగిందనమాట అండి. అయితే మనం కూడా ఆ మాఘమాస వ్రతాన్ని చూచి తరించటం అనేటువంటిది మనం కూడా చేసుకుందామండి. ఎందుకంటే ఇటువంటి పురాణ గాథల్లో ఎంతో కొంత ఒకరోజు కథేరండి. అందుకో చూడండి, మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అంటే అండి ఒక్కొక్కరు కొద్దిగా తేడాతో ఉండొచ్చు శ్లోకం అనేటువంటిది. ఈ విధంగా అంటే ఒక రావి చెట్టులో మొదలు ఎవరుంటారు, మధ్యలో ఎవరుంటారు, అగ్రం అంటే చివర ఎవరుంటారు, ఆ వృక్షరాజుని ఏ విధంగా పూజించుకోవాలి అనేటువంటి సందేశాన్ని మనకి వినిపించడం జరుగుతోందండి. అంటే వృక్షో రక్షిత వృక్షాల్ని రక్షించు, ఆ రక్షణ వల్ల నువ్వు రక్షింపబడతావు. అసలు వృక్షం కంటే కూడా ఆక్సిజన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే గోమాతలో ఉంటుందండి. ఒక గోవుని మనము కొనుక్కోగలిగి మనకి స్థలం ఉండి ఆ యొక్క గోమాతను సేవన చేసుకుంటూ ఉంటే 6గురికి ఆక్సిజన్ ఇచ్చేటువంటిది అండి. అంటే ఒక 6 చెట్లు యొక్క ఆక్సిజన్ ఒక గోమాతలో ఉంటుంది అండి. అది మనము ఇలాంటివన్నీ తెలుసుకోవటం వల్ల ఆచరించగలిగితే ఆచరిద్దామండి, లేకపోతే ఆచరించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియకపోతే ఈ యొక్క విషయాన్ని చెప్పటం వల్ల కూడా మనము భాగస్వాములం అవుతామని. మరి మాఘమాసంలోని 28వ అధ్యాయము పూర్తయిందండి. మరి ఇందులోని తప్పులు ఏవైనా దొర్లి ఉంటే ఒప్పులుగా భావించండి. మరి అంతేకాదండి, ఈ యొక్క ఫలాన్ని పరమేశ్వరునికి అర్పించేద్దాము. 28వ అధ్యాయం యొక్క మాఘమాస ఫలాన్ని ఆ పరమేశ్వరునికి, ఆ సర్వేశ్వరునికి పరమేశ్వరార్పణమస్తు, సర్వేశ్వరార్పణమస్తు. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఇదనమాట అండి. మరి అందరూ కూడా ఈ యొక్క వీడియోని ఆదరించండి. మరి ఇక అందరూ ఒకటి లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.